స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, జేఈ ఎగ్జామినేషన్ అపియర్ అయిన స్టూడెంట్స్ అందరూ కౌన్సిలింగ్ టైంలో మీ కన్సర్న్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ అన్నీ ఏవైనా సరే 10th, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్ ఇలా. సో ఇందులో మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేస్తున్న టైంలో జనరల్ ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసి ఉంటారు, ఓబీసీ ఎన్సీఎల్ సెలెక్ట్ చేసి ఉంటారు. అసలు యాక్చువల్గా ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇవి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఈ సర్టిఫికేట్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి అంటే మీరు ఎప్పుడు తీసుకున్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు కౌన్సిలింగ్ టైంలో, అసలు ఎప్పుడు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ చేస్తున్న టైంలో జనరల్ ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేశారు, లేదు ఓబీసీ ఎన్సీఎల్ అని సెలెక్ట్ చేశారు, కానీ మీకు మరి ఈ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో రాలేదు, మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ లేవు, లేదు మీరు అప్లోడ్ చేయబోయే సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, అప్పుడు ఏమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే సీట్ క్యాన్సల్ అవుతుంది స్టూడెంట్స్కి. కాబట్టి క్లియర్గా ఇన్ డీటెయిల్గా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ తీసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మరి ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ ఇవి ఈడబ్ల్యూఎస్ రాదు, ఓబీసీ ఎన్సీఎల్ రాదు అనుకుంటే మరి మీరు కేటగిరీ ఎలా చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేయకపోతే ఏమవుతుంది క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు స్టేట్కి సంబంధించి బీసీ కేటగిరీలో ఏబిసిడిఈ ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ ఎన్సీఎల్ వేరు. ఎన్సీఎల్ అంటే ఏంటని చెప్తాను. ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుందంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. ఏంటి అంటే ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలేయర్, ఎన్సీఎల్ ఫుల్ ఫామ్ వచ్చి నాన్ క్రిమిలేయర్ అంటే మీరు ఇన్కమ్ అనేది మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉంటేనే మీరు అండర్ నాన్ క్రిమిలేయర్ వస్తారు. అంటే బిలో ప్రావర్టీ లైన్ ఎలా అయితే మనకు ఉంటుందో అలాగే ఓబీసీలో కూడా నాన్ క్రిమిలేయర్ అంటే రిచ్ ఫ్యామిలీస్ కాదు అని డిక్లేర్ చేస్తూ ఇలా ఒక కండిషన్ అయితే ఉంటుంది. ఇది ఇన్కమ్ సంబంధించే. మిగిలిన కండిషన్స్ మీకు మీ డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా ఉన్న అథారిటీస్ను కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తారు. సెంట్రల్ లిస్ట్లో మీకు ఓబీసీ అయి ఉంటే, బీసీ కేటగిరీ అయినప్పటికీ మీరు ఓబీసీ కిందికి వస్తారు, అది కూడా ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు అంటేనే మీరు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీకు ఇష్యూ చేస్తారు. లేదు మీరు పొరపాటున ఓబీసీ ఎన్సీఎల్ అని సెలెక్ట్ చేశారు, కానీ మీకు ఇన్కమ్ మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎబో 8 lakhs ఉంది, అప్పుడు ఇన్కమ్ మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వస్తుందా, రాదు. మీరు అప్పుడు అప్లోడ్ చేస్తారా, చేయరు. చేయకపోతే ఏమవుతుంది చెప్తాను. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు రావాలంటే మీరు జస్ట్ ఓపెన్ కేటగిరీ అయిందనుకోండి ఏం అప్లోడ్ చేయని అవసరం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ కావాలంటే మాత్రం మీకు ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ బిలో 5 acres అంటే ఉండాలి. ఈ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ మీ సేవా సెంటర్, ఈ సేవా సెంటర్స్ వెళ్ళి మీరు మాకు ఓబీసీ ఎన్సీఎల్ వర్తిస్తుందా లేదా, సర్టిఫికేట్ వస్తుందా లేదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ క్లారిఫికేషన్ తీసుకోండి. సో క్లారిఫికేషన్ తీసుకుంటే వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసేసారు, మీరు తెలుసో తెలియకో ఓబీసీ ఎన్సీఎల్ అని ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేసి ఉంటారు. కానీ సెలెక్ట్ చేసినంత మాత్రాన సరిపోదు, కంపల్సరీగా సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిందే. బిఫోర్ గోయింగ్ టు అదర్ డీటెయిల్స్, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి 1-to-1 మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ అనేది కంప్లీట్గా మీరు సెషన్ 1 పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు సిఆర్ఎల్ కేటగిరీ ర్యాంక్ ఎంత వస్తుంది ఇన్ డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇప్పుడు వచ్చిన పర్సెంటేజ్ బేస్ చేసుకుని, ర్యాంక్ బేస్ చేసుకుని ఏ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అలాగే సెషన్ 2 రిజల్ట్స్ ర్యాంక్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కాలేజెస్ పాసిబుల్స్ లిస్ట్ ఏంటి, మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు.
ఈ మెంటర్షిప్ కంటిన్యూగా మీరు సీశాబ్ జోసా ప్లస్ సీశాబ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు అడ్మిషన్ టైం వరకు కంటిన్యూ అవుతుంది. మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ మీకు యూపీఐ ఐడి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించండి. పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు స్కోర్ కార్డ్ కూడా. మెంటర్షిప్ ఫీ 1500 రూపీస్. సో మై కైండ్ రిక్వెస్ట్, ఎవరు కానీ మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం లేదు అంటే మీకు డౌట్స్ ఉంటే కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం అయితే చేయకండి. ఓన్లీ ఈ నెంబర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే, వాళ్ళకు మాత్రమే అక్యురేట్గా 100% టైం స్పెండ్ చేయడం జరుగుతుంది, రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా మీరు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం నెంబర్పై మెసేజ్ కాల్ చేసి టైం వేస్ట్ మీరు చేసుకోవద్దు, మాకు కూడా వేస్ట్ చేయొద్దు. ఇది కైండ్ రిక్వెస్ట్, అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు వ్యాలిడిటీ విషయానికి వద్దాం. మీరు సర్టిఫికెట్స్ ఆల్రెడీ తీసుకున్న స్టూడెంట్ అయినా సరే మీకు వ్యాలిడిటీ 1 year అయినా ఉండుంచవచ్చు. కానీ 1 year ఉంది కదా అని ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా మీరు జేఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్, సీశాబ్ కౌన్సిలింగ్లో మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ అనేది మీకు 1/4/2024 తర్వాత తీసిన సర్టిఫికేట్ అయ్యే ఉండాలి. అంటే April 1, 2024 తర్వాత మాత్రమే సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. సర్టిఫికేట్లో డేటు 1 April 2024 ఉన్నా ఓకే, కానీ 31 March 2024 ఉందనుకోండి కంప్లీట్గా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీకు సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా 1 April 2024 తర్వాత ఉండాలి డేట్ అనేది. సో మరి మాకు 1 April తర్వాత తీసుకోవాలంటే లేట్ అవుతుంది కదా మీరు అనుకోవచ్చు. మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే కౌన్సిలింగ్ ఉండదు. జూన్లో మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ June 10th వరకు టైం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీరు సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అయితే రెన్యువల్ చేసుకోండి. లేదు ఇప్పటి వరకు లేని స్టూడెంట్స్ అయితే ఈ డేట్ తర్వాత కంపల్సరీగా తీసుకోండి. అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్లోడ్ చేయగలుగుతారు. సో ఇక్కడే మేజర్ థింగ్, మీరు కనుక ఇప్పుడు ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసి కౌన్సిలింగ్ టైం వరకు సర్టిఫికెట్స్ మీకు రాకపోయినా, మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయినా, అప్లోడ్ చేయకపోయినా ఏమవుతుందంటే మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి 2-3 days బిఫోర్ కేటగిరీ డిక్లరేషన్ అనేది ఒకటి మనకు ఇంటిమేషన్ ఇస్తారు. వెబ్సైట్లో మీకు అప్పుడు చూపిస్తాను. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో మేము కేటగిరీ అయితే ఓబీసీ, ఎన్సీఎల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసాం, కానీ మాకు ఆ సర్టిఫికేట్ లేదు, మేము ప్రొడ్యూస్ చేయము అని చెప్తూ మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ మనకు జోసాలో అయితే 1, 2, 3, 4, 5, 6 రౌండ్స్ ఉంటాయి కదా. మీకు ఏ రౌండ్లో అయినా సీట్ అలాట్మెంట్ రావచ్చు, మీరు ఇచ్చిన చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని, మీ ర్యాంక్ బేస్ చేసుకొని. సో సపోజ్ ఇక్కడ మీకు ఫస్ట్ రౌండ్లోనే సీట్ అలాట్మెంట్ అయింది అనుకున్నాం. అప్పుడు మీరు డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఏమవుతుంది, మీకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ర్యాంకుతో ఏదైతే ఉందో ఆ కేటగిరీ బేస్ చేసుకొని ఫస్ట్ మీకు సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అవ్వకపోవడం ఉండదు. ఫస్ట్ రౌండ్లో మీకు వస్తే కనుక ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా ఏ రౌండ్లో అయినా సరే సీట్ అలాట్ అవుతుంది. కానీ ఏమవుతుంది, మీ దగ్గర కావాల్సిన సర్టిఫికేట్ లేదు, డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన సీటు మళ్ళీ అలాట్ చేస్తారంటే నెక్స్ట్ రౌండ్ మీకు సపోజ్ 3rd రౌండ్లో సీట్ అలాట్ అయింది అనుకోండి, 4th రౌండ్లో మళ్ళీ ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రౌండ్లో ఏదైతే అది ఫస్ట్ రౌండ్లో సీట్ క్యాన్సిల్ అవుతే సెకండ్ క్యాన్సిల్ అవుతే థర్డ్, ఇలా అప్పుడు ఏం చేస్తారు, మీకు సిఆర్ఎల్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో మరి ఇక్కడ మరి సరే మేము మిస్టేక్ చేసాం, అప్పటి వరకు సర్టిఫికేట్ రాలేదు, మేము అప్లోడ్ చేస్తాం, మాకేమవుతుంది కదా, ఓన్లీ ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయితే అలాట్ అవుతుంది కదా అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక బిగ్ మిస్టేక్, మీరు చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేస్తారు. అంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనేది ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని మీకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకున్నా ఎగ్జాంపుల్, ఇది ఎక్కడ మీ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ, ఎన్సీఎల్ బేస్ చేసుకొని సీట్ వచ్చింది, ఈ వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇవే ఆప్షన్ బేస్ చేసుకొని మీకు మళ్ళీ 3rd రౌండ్లో ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుందా, చెప్పలేం. ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్లోనే సీట్ ఫిల్ అవుతాయి, సెకండ్ రౌండ్లో షఫుల్ అవుతాయి, 3rd రౌండ్లో సీట్ ఉంటుందా లేదా, వస్తుందా లేదా, అది మళ్ళీ మీకు దేనిపైన రావాలి, సిఆర్ఎల్ ర్యాంకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే 3rd రౌండ్ వరకు సీట్స్ ఉంటాయా, లేదు. ఫస్ట్ రౌండ్లో సీట్ క్యాన్సిల్ అయితే సెకండ్ రౌండ్లో మరి ఓపెన్ కేటగిరీలో సీట్ ఉంటాయంటే చెప్పలేం. మనకు ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి
ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి. కాబట్టి మీరు కేటగిరీ మిస్టేక్ చేసి ఉండి ఆ కేటగిరీ మీరు రెక్టిఫై చేసుకోకుండా కౌన్సిలింగ్ టైం వరకు అలానే వదిలేసి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన సీట్ మీరు కోల్పోయినట్టే అవుతారు. సో ఇవే కాదు, కౌన్సిలింగ్ సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాటికి సంబంధించి క్లారిఫికేషన్స్, అసలు సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, సీట్ వస్తే సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత వేరే కాలేజీకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలంటే ఏం చేయాలి, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికే మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చూడండి. సో ఇంకా మరి ఫైనల్గా ఇది రెక్టిఫై చేయడానికి ఓన్లీ కౌన్సిలింగ్ కంటే ముందు డేట్ వరకే టైం ఉంటుందా? ఇక్కడ అప్లోడ్ చేస్తే యూజ్ అయితే ఉండదు కదా, ఆటోమేటిక్గా మీ సీట్ కోల్పోయినట్టే. మరి ఇది కాకుండా ఏమైనా ఆప్షన్ ఉంటుందా అంటే ఎస్, ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూడండి. మనకు 2023లో కూడా ఇలా కేటగిరీ మిస్టేక్ చేసిన స్టూడెంట్స్కి కేటగిరీ కరెక్షన్ చేసుకోవడానికి 1 టైం ఛాన్స్ అయితే ఇచ్చారు. అది కూడా April 21 నుంచి April 22 వరకు. సో లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా అని ఈ ఇయర్ ఇస్తారని అయితే నేను గ్యారంటీగా మీకు చెప్పడం లేదు. ఇలాంటి అవకాశం అయితే ఒకటి ఎన్టీఏ లాస్ట్ ఇయర్ కల్పించడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇలాంటి అవకాశం ఇస్తే మాత్రం కంపల్సరీగా మీకు సర్టిఫికెట్స్ రావు అనుకుంటే, మీరు సర్టిఫికెట్స్ ఎలిజిబిలిటీ కాదు అనుకుంటే మాత్రం వెంటనే మీ కేటగిరీ రెక్టిఫికేషన్ టైంలో, ఈ మాడిఫై చేసే టైంలో మాత్రం మాడిఫై చేసుకోండి. ఇన్ కేస్ ఎన్టీఏ ఈ అవకాశం కనుక ఇవ్వలేదు కేటగిరీ సంబంధించి అంటే కనుక, ఎందుకంటే ఎన్టీఏ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే ఒక నోట్ ఇస్తుంది, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్టిక్యులర్స్ డీటెయిల్స్ ఇన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, యూ కెనాట్ చేంజ్ ఎనీ డీటెయిల్స్ అని ఒక నోట్ ఇస్తుంది. కానీ కరెక్షన్ విండో అయితే ఓపెన్ చేస్తుంది. గ్యారంటీగా ఓపెన్ చేస్తుందంటే ఓపెన్ చేస్తే మీరు కంప్లీట్గా కరెక్షన్ చేసుకోండి. లేదు అంటే కనుక ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో డిక్లరేషన్ ఇస్తే మీ కేటగిరీ చేంజ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మీకు వచ్చిన ర్యాంక్కి కోల్పోవాల్సి వస్తుంది సీటు. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎన్టీఏ మళ్ళీ కరెక్షన్ విండో ఇచ్చింది కేటగిరీ చేంజ్ చేసుకోవడానికి అంటే మాత్రం మీకు కన్ఫర్మ్గా ఇంటిమేట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, గైడెన్స్ కూడా వస్తుంది. అప్పుడు మీరు కంపల్సరీగా మీ కేటగిరీ చేంజ్ చేసుకోండి. కౌన్సిలింగ్ టైంలో ప్రాబ్లం ఫేస్ చేయడానికంటే ముందే అన్ని డీటెయిల్స్ 1 by 1 క్లారిటీగా తెలుసుకోవడమే చాలా బెస్ట్. జోసా సీసాబ్ కౌన్సిలింగ్ అనేది అంత ఈజీగా అర్థమవదు. అర్థమైన చాయిస్ ఫిల్లింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ట్రిక్కీగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రకారం అన్నీ ఫాలో అవుతూ అన్నీ నేర్చుకోండి. మీ వల్ల కాదు అనుకుంటే మీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.